హాయ్ ఫ్రెండ్స్, 8 లక్షల రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కార్ కోసం చూస్తున్నారా? ఈ వీడియోలో మీకు 8 లక్షల రూపాయల లోపల దొరికేటటువంటి మంచి 10 కార్లు అయితే చూపిస్తానండి. ఈ కార్లలో మీకు ఎస్యూవీ కావాలన్నా, ఎంపీవీ కావాలన్నా, ఎంపీవీ అంటే 7 సీటర్ అండోయ్, ఎంపీవీ కావాలన్నా, హ్యాచ్ బ్యాక్ కావాలన్నా, ఫ్యామిలీ కార్ కావాలన్నా మీరే చూస్ చేసుకోండి. వీటిలో సేఫెస్ట్ కార్లు కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి. వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఈ కార్లలో 4th నెంబర్ కారు, 8th నెంబర్ కార్ అనేది ఎవర్ గ్రీన్ కార్లు అనేది చెప్పుకోవచ్చు. మరి 10th నెంబర్ ఏమైనా తక్కువ తిన్నదా? 10th నెంబర్ అయితే అల్టిమేట్ అనమాట. సో వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. ఇక ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చిన కారు నిస్సాన్ మ్యాగ్నెట్. ఇది ఒక మైక్రో ఎస్యూవీ కేటగిరీ కార్ అని అయితే చెప్పుకోవచ్చండి. బడ్జెట్లో రియల్ ఎస్యూవీ ఫీల్ కావాలనుకుంటే నిస్సాన్ మ్యాగ్నెట్ మీద అయితే ఒక లుక్ వేయవచ్చు. ఈ కార్ యొక్క డిజైన్ చాలా బోల్డ్ ఉంటుందండి. అలాగే దీంట్లో టర్బో ఆప్షన్ కలిగిన ఇంజిన్ కూడా ఉంది. బడ్జెట్లో పెద్ద కారు ఎస్యూవీ ఫీల్ కావాలనుకుంటే నిస్సాన్ మ్యాగ్నెట్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. అలాగే నిస్సాన్ మ్యాగ్నెట్ సేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన రెనాల్డ్ కైగర్ కూడా చూస్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్లో. మీకు ఈ వీడియోలో ప్రైస్ అయితే చెప్పట్లేదండి, కాకపోతే ఇవి 8 లక్షల రూపీస్ బడ్జెట్లో అయితే దొరుకుతాయి. మీరు ఈ టాప్ 10 కార్స్ చూసిన తర్వాత మీరు ఏ కార్ కొనుక్కున్నారో చూస్ చేసుకొని దాని యొక్క వేరియంట్స్ యొక్క ప్రైస్ని షోరూమ్కి వెళ్ళి అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక మన లిస్ట్లో సెకండ్ నెంబర్ మారుతి సుజుకి నుంచి వచ్చిన వ్యాగనార్. స్పేసియస్ ఇంటీరియర్స్ కలిగినటువంటి ఇది ఒక హ్యాచ్ బ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. వ్యాగనార్ అనేది సిటీ కింగ్, అలాగే ఫ్యామిలీతో కలిపి చిన్న చిన్న లాంగ్ ట్రిప్ వేయాలన్న నెంబర్ 1 ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అండి. మారుతి సుజుకి వ్యాగనార్ అనేది పెట్రోల్, అలాగే పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఆప్షన్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. వ్యాగనార్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఎకానమీ మెయింటైన్ చేసామంటే 24-23 మైలేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. లో మెయింటెనెన్స్ ఉన్నటువంటి కారు ఫ్యామిలీకి, అలాగే డైలీ ఆఫీస్ యూస్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిటీలో ఎక్కువ శాతంలో తిరిగేవారైతే మారుతి సుజుకి వ్యాగనార్ ని కళ్ళు మూసుకొని కొనేయచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ హుండై నుంచి వచ్చిన ఎక్స్టర్. ఈ హుండై ఎక్స్టర్ అనేది ఎస్యూవీ కేటగిరీ కార్ అండి, మైక్రో ఎస్యూవీ అనమాట ఇది. ఈ హుండై ఎక్స్టర్ లో మోడర్న్ ఫీచర్స్ చాలా ఉంటాయి. డిజిటల్ క్లస్టర్ వస్తుంది, యూత్ స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. ఇది కూడా సిటీకి అయితే పర్ఫెక్ట్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ కార్ లో మనకి 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అవైలబుల్ ఉందండి. బడ్జెట్ ఎస్యూవీ కేటగిరీలో హాట్ సెల్లర్ అని అయితే చెప్పుకోవచ్చు హుండా ఎక్స్టర్ ని. ఇక ఫోర్త్ ఆప్షన్ మారుతి సుజుకి బాలినో. మారుతి సుజుకి బాలినో అనేది మనకి 8 లక్షల రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుందండి. సో బాలినో అనేది స్పేసియస్ ఇంటీరియర్స్ కలిగినటువంటి ఒక పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ కార్ అనేది చెప్పుకోవచ్చు. మోస్ట్ యూటిలిటీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. ఈ కార్ చాలా మంచి మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట. ఇది మనకి మారుతి సుజుకి నెక్సా షోరూమ్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది బడ్జెట్లో వచ్చే ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ సెగ్మెంట్లో ఇది మంచి సెల్లింగ్ కార్గా చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో సేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన టొయోటా నుంచి వచ్చిన గ్లాంజా మీద కూడా ఒక లుక్ వేయచ్చు. సో గ్లాంజా, బెలినో రెండు సేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయ్యి 8 లక్షల రూపాయల బడ్జెట్ లోపల అయితే వచ్చేస్తాయి. ఇక ఫిఫ్త్ ఆప్షన్ రెనాల్ట్ ట్రైబర్. ఇది ఒక ఎంపీవీ అని అయితే చెప్పుకోవచ్చు అండి. 7 సీటర్ కార్ అనమాట. ఇది 8 లక్షల రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుందండి. మైలేజ్ కింగ్ కూడా అనమాట. ఇది మనకి 1 లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది. పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ చాలా అందంగా అయితే ఉంది. దీంట్లో ఫ్లెక్సిబుల్ సీట్స్ వస్తాయి. వాల్యూ ఫర్ మనీ ఎంపీవీ అని అయితే చెప్పుకోవచ్చు దీన్ని. ఇదే 8 లక్షల రూపీస్ బడ్జెట్లో 7 సీటర్ విషయానికి వచ్చేప్పటికి నిస్సాన్ లో కూడా లేటెస్ట్ గా లాంచ్ అయినటువంటి నిస్సాన్ గ్రావైట్ అనేది ఉందండి. సో నిస్సాన్ గ్రావైట్ కూడా మనకి రెనాల్ట్ ట్రైబర్ ఏదైతే ఉందో ఈ రెండు సేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయ్యి ఇంచుమించు సేమ్ కార్లో అనుకోండి. అది నిస్సాన్ కంపెనీలో ఒకటి అవైలబుల్ ఉంటుంది, రెనాల్ట్ కంపెనీలో అయితే ఒకటి అవైలబుల్ ఉంటుంది. రెండు కూడా ప్లాట్ఫామ్ షేర్ చేసుకున్నాయి కదా, అంటే మనకి లైక్ టొయోటా, మారుతి సుజుకి లాగా అనమాట. ఇక 6th కార్ ఎవర్ గ్రీన్ కారు హుండై గ్రాండ్ ఐటన్ నియోస్. చిన్న కారు, హ్యాచ్ బ్యాక్ కారు, ఫ్యామిలీ కంఫర్ట్ బాగుండేలా, లోపల ప్రీమియం ఇంటీరియర్స్ కలిగి ఉండేలా, వెరీ రిఫైన్డ్ ఇంజిన్ కలిగినటువంటి ఈ హుండై గ్రాండ్ ఐటన్ నియాస్ అనేది మనకి 8 లక్షల రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుందండి. ఇది స్టైలిష్ లుక్స్ తో ఉంటుంది. సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో తిరగడానికి గ్రాండ్ ఐటన్ నియాస్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఫుల్ ఫీచర్స్ లోడెడ్ కార్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ 7th ఆప్షన్ టాటా టియాగో. ఇది ఒక ట్యాంకర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంటే సేఫెస్ట్ కార్ అనేది చెప్పుకోవచ్చు అండి. సో టాటా టియాగో చిన్న హ్యాచ్ బ్యాక్ కారు. కొత్తగా నేర్చుకున్నటువంటి డ్రైవర్స్ దేనికైనా తగిలించేస్తే కారు మొత్తాలకు పార్ట్లన్నీ ఇరిగిపోతే ఏమని టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేకుండా టాటా టియాగో అనేది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మీకు 8 లక్షల రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ కార్ అయితే చెప్పుకోవచ్చు అండి. దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం సాలిడ్ ఉంటుంది టాటా టియాగో. అలాగే సస్పెన్షన్ కూడా భలే ఉంటుంది. సో ప్రీమియం ఇంటీరియర్స్ అయితే ఉంటాయి. కార్ చూడడానికి చెంద ఉంది కదని చెప్పేసి మీరు రఫ్ అండ్ టఫ్ టెరైన్లో తిరగడానికి కానీ అక్కడ పనికిరాదు అనుకున్నారు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. ఇంటీరియర్ ఏరియాస్లో మీరు ప్రశాంతంగా తిరగచ్చు. లోపల స్పేసెస్ ఇంటీరియర్స్ అయితే ఉంటాయండి టాటా టియాగోలో. మా లగేజ్ ప్లస్ మేము ముగ్గురం ఒక నైట్ అంతా కూడా టాటా టియాగోలో రాత్రి పడుకున్నాం అనమాట మధ్యప్రదేశ్లో. టాటా టియాగో మైలేజ్ విషయానికి వచ్చేప్పటికి 17 to 20 బిట్వీన్ అయితే వస్తుంది అనమాట పెట్రోల్ మైలేజ్. ఇక 8th కారు మారుతి సుజుకి స్విఫ్ట్. అందరి ఫేవరెట్ యూత్ ఐకాన్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మారుతి సుజుకి స్విఫ్ట్ డ్రైవ్ చేసేటప్పుడు వచ్చే ఫన్ అయితే మామూలుగా ఉండదు. ఆ కార్ రోడ్డు మీద వెళ్తుంటేటప్పుడు ప్రెజెన్స్ కానీ, ఆ డిజైన్ కుండే హుక్ కానీ ఇది మామూలుగా ఉండదు అనమాట. సో రెడ్ కలర్ స్విఫ్ట్ కానీ, లేదా సిల్వర్ కలర్ స్విఫ్ట్ కానీ, బ్లూ కలర్ స్విఫ్ట్ కానీ రోడ్డు మీద వేసుకొని వెళ్తుంటే ఆ లుక్స్ వేరే లెవెల్ అనమాట. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా స్విఫ్ట్
స్విఫ్ట్ అనేది మంచి రీసేల్ వాల్యూ కలిగినటువంటి హ్యాచ్ బ్యాక్ కార్ గా చెప్పుకోవచ్చండి. ఈ కార్ కూడా మనకి 8 lakhs రూపీస్ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది. ఇక 9th ఆప్షన్ సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీలో టాటా టిగోర్ ఉందండి. దీంట్లో ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ కి పర్ఫెక్ట్ కార్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది మరి టాటా కార్ కదా, బిల్ట్ క్వాలిటీ ఆ రేంజ్ లో ఉంటది అనమాట. స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ వస్తుంది. 70 to 20 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి టాటా టిగోర్ లో. ఇక టాప్ 10 అంటే ఇది ఫస్ట్ నెంబర్ 1 కార్ అయితే చెప్పుకోవచ్చు అనమాట, టాటా పంచ్. ఈ టాటా పంచ్ అనేది 2025లో ఎక్కువ సేల్స్ నమోదు చేసినటువంటి కార్ గా కూడా చెప్పుకోవచ్చు కదా మనం. మైక్రో ఎస్యూవీ కేటగిరీలో ఇది కింగ్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. హై గ్రౌండ్ క్లియరెన్స్, బోల్డ్ డిజైన్, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ తో టాటా పంచ్ దుమ్ము లేపుతుంది. సిటీలో తిరగడానికి, లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడానికి, రఫ్ రోడ్స్ లో తిరగడానికి టాటా పంచ్ తోప్ అని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ ఇది 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కారు. సో ఫ్రెండ్స్, 8 lakh రూపీస్ బడ్జెట్ లో హ్యాచ్ బ్యాక్ కార్ దగ్గర నుంచి ఎస్యూవీ, ఎంపీవీ వరకు మంచి కార్స్ అయితే మీరు చూసారు కదండి. వీటిలో మీకేది బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ రీసెంట్ డేస్లో మీరు వీటిలో ఏదైనా కార్ కొనుంటే ఎంత ప్రైస్కి కొన్నారు, ప్రజెంట్ ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. కొత్తగా కొనుక్కునే వారికి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీళ్ళు ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.